హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి సైకాలజీలో శిశు వికాసము, అభ్యసనము ఈ రెండు టాపిక్స్ను బేస్ చేసుకొని శాస్త్రవేత్తలు ఏంటి, వారు రచించిన గ్రంథాలు ఏంటి, వారు రచించినటువంటి సిద్ధాంతాలు ఏంటి, అంటే ఓవరాల్గా శాస్త్రవేత్తలు, గ్రంథాలు, సిద్ధాంతాలు మరి ఈ టాపిక్ బేస్ చేసుకొని మొత్తం ఒకే వీడియోలో క్లియర్గా వీడియో అబ్జర్వ్ చేస్తే మీరు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని పెట్టి ఎలా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరో చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ రోజు నుంచే ఎగ్జామ్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. యాక్చువల్గా అయితే ప్రీవియస్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ 600కి రన్ చేశాము. సో ఈరోజు కేవలము 249 రూపీస్కి ఎగ్జామ్స్ పరంగా స్పెషల్ బ్యాచ్ రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 30 డేస్ షెడ్యూల్, 30 డేస్ ప్లానింగ్ మీకు ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము. ఎగ్జాక్ట్గా ఆగస్ట్ 5th నుంచి ఎగ్జామ్స్ కదా, సో ఆలోపే మీకు సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్స్ చాలా చాలా కీలకము, ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి ఎవరైనా మన 249 రూపీస్ కోర్స్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి ఎగ్జామ్స్ టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి. టెట్ ఎగ్జామ్స్ పర్పస్ నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఇంకా టైంపాస్ మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అంటేనే టెట్ ఎగ్జామ్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మన షెడ్యూల్ కూడా ఇలా డైలీ ఒక షెడ్యూల్ ఉంటుంది. డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని షెడ్యూల్ ఉంటుంది. ఈరోజు ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా ఇచ్చాము. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, మీకు షెడ్యూల్తో పాటు ఈరోజు ఎగ్జామ్స్ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, తప్పు చేసిన వాటిని సరి చేసుకోవడం ఎలా, ఎంతవరకు మీరు ఆ టాపిక్ కవర్ చేశారు, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. ఈ వీడియోలో సైకాలజీ చాలా ఇంపార్టెంట్, సైకాలజీ అభ్యసనం కాన్సెప్ట్ను బేస్ చేసుకొని సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు, ఆ శాస్త్రవేత్తలు రచించినటువంటి గ్రంథాలు, ఓవరాల్గా సిద్ధాంతాలు, శాస్త్రవేత్తలు, గ్రంథాలు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్. ఓకే ఫ్రెండ్స్, వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఫస్ట్ అసలు ఆ వాదాలు ఏంటి అంటే ప్రవర్తనావాదము, సంసర్గవాదము, గెస్టాల్ట్ సంజ్ఞానాత్మక వాదము, నెక్స్ట్ నిర్మాణాత్మక వాదము, పరిశీలన వాదము. మరి వీటిని బేస్ చేసుకొని ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఈ క్రింది వాణిలో ప్రవర్తనావాద సిద్ధాంతాన్ని గుర్తించండి అంటాడు. ఈ క్రింది వాణిలో ప్రవర్తనావాద సిద్ధాంతాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ బి కార్యసాధన నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, ఆప్షన్ డి యత్నదోష అభ్యసన సిద్ధాంతము అంటాడు. సో ప్రవర్తనవాద సిద్ధాంతానికి సరికానటువంటి సిద్ధాంతం ఏంటి అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. లేదా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వాట్సన్, ఆప్షన్ బి స్కిన్నర్, ఆప్షన్ సి థార్న్డైక్, ఆప్షన్ డి పావులో. సో ఆన్సర్ ఏమవుతుంది? పావులో అవుతుంది. లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాణిలో కోఫ్కా రచించినటువంటి గ్రంథాన్ని గుర్తించండి అంటాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రంథాన్ని బేస్ చేసుకుని అడగచ్చు, సిద్ధాంతము శాస్త్రవేత్తని బేస్ చేసుకుని అడగచ్చు, వాదము దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. మరి కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ప్రవర్తనావాద సిద్ధాంతము అంటున్నాం. మరి ప్రవర్తనావాదము, సంసర్గవాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతము, కార్యసాధన నిబంధన సిద్ధాంతము, యత్నదోష అభ్యసన సిద్ధాంతము. ఈ 4 సిద్ధాంతాలు ఏ వాదానికి సంబంధించినవి అంటే ప్రవర్తనావాద సిద్ధాంతము, ప్రవర్తనావాదము. దీనికే సంసర్గవాదం అని కూడా మరొక పేరు. ప్రవర్తనావాదము అన్న ఒకటే, సంసర్గవాదము అన్న ఒకటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు చెప్పాను కదా, మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రవర్తన అంటే
శాస్త్రీయ అని ఇచ్చాము అంటే శాస్త్రి అంటాం కదా, శాస్త్రీలు అంటాం కదా. సో కృష్ణమూర్తి శాస్త్రి, ఆ శాస్త్రీలకి చాలా ప్రవర్తనగా ఉంటారు వాళ్ళు. అంటే శాస్త్రీయ అంటే శాస్త్రి చాలా ప్రవర్తనగా ఉన్నాడు. శాస్త్రీయ అంటేనే మనకు ప్రవర్తన అనేది నోటెడ్ కావాలి. నెక్స్ట్ నిబంధనోదిత, నిబంధన చాలా నిబంధనతో ఉన్నాడు అంటే చాలా ప్రవర్తనతో ఉన్నాడు అని. నెక్స్ట్ కార్యసాధన, మంచి సాధన చేస్తున్నాడు అంటే మంచి ప్రవర్తనతో ఉన్నాడు అని. నెక్స్ట్ యత్న దోష, యత్న దోషాలంటే తప్పులు, ఓకేనా. యత్న దోష అంటే తప్పులు లేకుండా చేస్తున్నాడు అంటే మంచి ప్రవర్తనగా ఉన్నాడు అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. యత్న దోష, కార్యసాధన, నిబంధనోద్యత, శాస్త్రీయ నిబంధన, ఈ సిద్ధాంతాలన్నీ ఏ వాదానికి సంబంధించినవి అంటే ప్రవర్తనవాదానికి సంబంధించినవి, ఓకేనా. మరి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి? పావులోవ్ గుర్తు రావాలి. నిబంధనోచిత అభ్యసన సిద్ధాంతము అంటే వాట్సన్. కార్యసాధన నిబంధన సిద్ధాంతము అంటే స్కిన్నర్. యత్నదోష అభ్యసన సిద్ధాంతము అంటే థార్న్ డైక్, ఓకేనా. ఆ శాస్త్రవేత్తల యొక్క గ్రంథాలు తర్వాత మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ వాదాలు చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ రెండవది గెస్టాల్ట్ సంజ్ఞానాత్మక వాదం. మరి గెస్టాల్ట్ సంజ్ఞానాత్మక వాదాన్ని మనం బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది వాణిలో సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించిన సిద్ధాంతాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ బి కార్యసాధన నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ డి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము అనేది సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించినటువంటి సిద్ధాంతము. మరి ఇక్కడ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే గెస్టాల్ట్ లేదా సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించినటువంటి రెండు సిద్ధాంతాలు మనం అబ్జర్వ్ చేస్తే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఒకటి, అదే విధంగా ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము, ఈ రెండు సిద్ధాంతాలు సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించినవి. మరి అంతర్దృష్టి, ఓకేనా, సంజ్ఞానాత్మక అంటే అంతర్దృష్టి లేదా ప్రత్యక్షము రెండింటికి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము అంటేనే మనకు నోటెడ్ కావాల్సినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కోహెలర్. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిని గుర్తించండి అంటాడు. ప్రతిపాదించిన వారు ఎవరు అని అడుగుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? కోహెలర్. నోటెడ్ చేసుకోవాలి. కోహెలర్ అంటే కోహ్లీ, విరాట్ కోహ్లీ చాలా అంతర్దృష్టిని ఉపయోగించి బ్యాటింగ్ చేస్తాడు, ఓకేనా. విరాట్ కోహ్లీ అంటే అంతర్దృష్టి, కోహెలర్. నెక్స్ట్ ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే కోఫ్కా. ఇది కూడా మీరు చాలా ఇంపార్టెంట్, నోటెడ్ చేసుకోవాలి. ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? కోఫ్కా. ఇవి మరి సెకండ్ సంజ్ఞానాత్మక వాదాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ థర్డ్ వన్ నిర్మాణాత్మక వాదము. మరి నిర్మాణాత్మక వాదము అంటే మళ్ళీ మనకు రెండు సిద్ధాంతాలు గుర్తు రావాలి. ఒకటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గుర్తు రావాలి, అదే విధంగా సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం కూడా గుర్తు రావాలి. సో నిర్మాణాత్మక అంటేనే ఒకటికి రెండు సార్లు మీరు ఒక శ్లోకంలా ఒక పద్యంలా మీరు చదువుతూ ఉంటే ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. నిర్మాణాత్మక, సంజ్ఞానాత్మక, సాంఘిక సాంస్కృతిక. సంజ్ఞానాత్మక అంటేనే సంజ్ఞ అంటేనే ఒక గుర్తు, ఓకేనా. సైకాలజీలో పి అనేది సైలెంట్ గా ఒకటి గుర్తు పెట్టుకోమని చెప్పాను, ఓకేనా. సంజ్ఞానాత్మక అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన పర్సన్ ఎవరు? పియాజే. సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతము అంటే ఇక్కడ మీరు చదివేటప్పుడే పియాజే సంజ్ఞానాత్మక అని చదవండి, ఓకేనా. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, ఓకేనా. కోఫ్కా ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము, కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, థార్న్డైక్ యత్నదోష, స్కిన్నర్ కార్యసాధన, వాట్సన్ నిబంధనోదిత, పావులోవ్ శాస్త్రీయ. ఇలా మీరు ఒకసారికి రెండు సార్లు చదివితే మీరు ఆప్షన్స్ చూసి మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలరు. నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? వైగోట్స్కీ, ఓకేనా. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు పియాజే అయితే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే వైగోట్స్కీ. మరి ఈ రెండు సిద్ధాంతాలు ఏ వాదాన్ని తెలియజేస్తాయి అంటే నిర్మాణాత్మక వాదము. నెక్స్ట్ ఫోర్త్ వన్ పరిశీలనావాదము. మరి పరిశీలనావాదము అంటేనే సాంఘిక అభ్యసన సిద్ధాంతము, ఓకేనా. బండూరా, ఓకేనా. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఫ్రెండ్స్? ఇక్కడ బండూరా. మరి ఏ వాదాన్ని తెలియచేస్తుంది అంటే పరిశీలనావాదము. ఇవి 4 వాదాలు. మరి ఆ వాదాన్ని బేస్ చేసుకొని ఏ సిద్ధాంతాలు తెలియచేస్తాయి, ఏ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఓకేనా. ఇప్పుడు 1 by 1 గ్రంథాలు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ పావులోవ్ అంటే ఇందాక చెప్పాను కదా శాస్త్రీయ నిబంధన. ఇక్కడ మారు పేర్లు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి మారు పేరు అని అడుగుతాడు. ఆప్షన్ ఏ ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ డి ఆర్ టైప్ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ సి ఎస్ఆర్ సిద్ధాంతము, ఆప్షన్ డి టి సిద్ధాంతము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతము. సో మారు పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీరు మైండ్ లో నోటెడ్ చేసుకోవాలి, ఓకేనా. శాస్త్రీయ నిబంధన
శాస్త్రీయ అంటేనే సాంప్రదాయం అని చెప్పాను కదా, సాంప్రదాయము శాస్త్రీయలో ఎస్ కదా మనకు వచ్చేది. శాస్త్రీయ అంటే ఎస్ కాబట్టి మనకు అది ఏ టైపు, ఎస్ టైప్. ఓకేనా, శాస్త్రీయ నిబంధన, సాంప్రదాయ నిబంధన, ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే పావ్లోవ్. మరి పావ్లోవ్ ఏ దేశానికి చెందిన వారు అంటే రష్యా దేశానికి చెందిన వారు. మరి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఏ జంతువు పైన ప్రయోగం చేశాడు అంటే కుక్క పైన ప్రయోగం చేశాడు. ఓకేనా, మరి ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, ఎవరు ఏ జంతువు పైన ప్రయోగం చేశారు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. పావ్లోవ్ అంటేనే మనకి ఏం నోటెడ్ కావాలి, పావ్లోవ్ అంటేనే కుక్క, లోవ్ అంటేనే మనకు బౌ అన్నట్టుగా కుక్క అనేది మనకి ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి. మరి పావ్లోవ్ రచించినటువంటి గ్రంథాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కండిషన్డ్ రిఫ్లెక్సెస్ నోటెడ్ చేసుకోవాలి. కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ఈ రెండు గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే పావ్లోవ్. పావ్లోవ్ ఏ దేశానికి చెందిన వారు, రష్యా. మరి పావ్లోవ్ దేనిపై ప్రయోగం చేశారు, కుక్కపై. మరి పావ్లోవ్ ప్రయోగించిన సిద్ధాంతం ఏంటి, శాస్త్రీయ నిబంధన, దానికి మరొక పేరు సాంప్రదాయ నిబంధన, మరొక పేరు ఎస్ టైప్ నిబంధన. ఇలా మీరు ఒక ఆర్డర్ లో గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఈజీ అన్నమాట. ఇది ఫస్ట్ వన్. క్లియర్ గా రాసుకొని ఒక్కసారి 2 or 3 times మీరు రివిజన్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎన్ఓటి నోట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, వాట్సన్ ఇక్కడ బిహేవియరిజం అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే వాట్సన్. ఇందాక మీకు వాట్సన్ బేస్ చేసుకొని నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వాట్సన్, అమెరికా దేశానికి చెందిన వారు అని చెప్పాను. మరి వాట్సన్ ప్రయోగంలో మనము ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై ప్రయోగం చేశాడు. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. వాట్సన్ తన ప్రయోగంలో ఎవరిపై ప్రయోగం చేశారు అంటే ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుపై ప్రయోగం చేసిన వారు ఎవరు అంటే వాట్సన్. ఓకేనా, అక్కడ తెల్ల ఎలుకను కూడా ఉపయోగించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, కార్యసాధన సిద్ధాంతం నిబంధనము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇక్కడ స్కిన్నర్ అంటేనే మనకు ఎలుక, పావురము రెండింటి పైన ఫ్రెండ్స్, ఎలుక పైన అదే విధంగా పావురము కూడా. కార్యసాధన, ఓకేనా, స్పిన్ చేస్తున్నాడు. ఓకేనా, క్రికెటర్ ఒక స్పిన్ చేస్తున్నాడు అంటే తను ఎంతో సాధన చేసి ఉండాలి కదా, అంత సింపుల్ గా స్పిన్ తిరగదు. ఓకేనా, ఎంతో సాధన చేసింటే కానీ ఆ బౌలింగ్ లో ఆ బాల్ అనేది స్పిన్ తిరగదు. అంటే కార్యసాధన నిబంధనము అంటేనే మనకు ఎవరు గుర్తు రావాలి, స్కిన్నర్. దానికే మరొక పేరేంటి, ప్రచాలక. నెక్స్ట్ పరికరాత్మక. నెక్స్ట్ అంటే ప్రయోగం పరికరం ఉపయోగిస్తున్నాడు కదా, బాల్ అనేది ఒక పరికరం ఉపయోగిస్తున్నాడు. ఓకేనా, ఆర్ టైప్. ఓకేనా, ఆర్ టైప్. స్కిన్నర్. ఓకేనా, చూడండి స్కిన్నర్ అంటాం కాబట్టి మనము అక్కడ ఆర్ టైప్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా పునర్భరణ అనేది కూడా మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాలి. అంటే ఓవరాల్ గా కార్యసాధన నిబంధనము అన్నా, ప్రచాలక నిబంధనము అన్నా, పరికరాత్మక నిబంధనము అన్నా, ఆర్ టైప్ నిబంధనము అన్నా, పునర్భరణ నిబంధనము అన్నా కానీ మనకు నోటెడ్ కావాల్సినటువంటి పర్సన్ ఎవరు అంటే స్కిన్నర్. మరి స్కిన్నర్ ఏ దేశానికి చెందిన వారు, అమెరికా దేశానికి చెందిన వారు. మరి స్కిన్నర్ ఏటిపైన ప్రయోగం చేశాడు, ఎలుక, పావురంపై ప్రయోగం చేయడం అయితే జరిగింది. ఇది స్కిన్నర్ బేస్ చేసుకొని. మరి స్కిన్నర్ రచించినటువంటి గ్రంథాలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం, టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. ఓకేనా, బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజం, టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అనేటువంటి గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే స్కిన్నర్. ఓకేనా ఫ్రెండ్స్, కార్యసాధన అంటే సాధన చేశాడు. సాధన అంటే బౌలింగ్ వేయడానికి చాలా సాధన చేశాడు. ఓకేనా, కార్యసాధన అన్న, ప్రచాలక అన్న, పరికరాత్మక, ఆర్ టైప్, పునర్భరణ అన్న మనకు నోటెడ్ కావాల్సింది ఏంటి, స్కిన్నర్. ఓకేనా, నెక్స్ట్ యత్నదోష. ఇక్కడ యత్నదోష సిద్ధాంతము అన్నా, సంధాన సిద్ధాంతము అన్నా, బంధ సిద్ధాంతము అన్నా, ఎస్ఆర్ సిద్ధాంతము అన్నా ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, యత్నదోష సిద్ధాంతము అన్నా, సంధాన సిద్ధాంతము అన్నా, బంధ సిద్ధాంతము అన్నా, ఎస్ఆర్ సిద్ధాంతము అన్నా ఒకటే. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే థార్న్ డైక్. ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ, థార్న్ డైక్. మరి థార్న్ డైక్ ఏ జంతువు పైన ప్రయోగం చేశాడు అంటే పిల్లి పైన ప్రయోగం చేశాడు. ఓకేనా, థార్న్ డైక్ అంటేనే మీకు నోటెడ్ కావాల్సింది ఏంటి, ఇక్కడ పిల్లి పైన ప్రయోగం చేయడం అయితే జరిగింది. మరి థార్న్ డైక్ ఏ దేశానికి చెందిన వారు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్. థార్న్ డైక్ అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్. దేనిపైన ప్రయోగం చేశాడు, పిల్లి పైన ప్రయోగం చేయడం అయితే జరిగింది. మరి తన యొక్క గ్రంథాలు అబ్జర్వ్ చేస్తే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్,
యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. ఈ గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే థార్న్డైక్. ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ గ్రంథ రచయిత, గ్రంథకర్త ఎవరు అని అడుగుతారు. ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి కోహెలర్, ఆప్షన్ సి థార్న్డైక్, ఆప్షన్ డి వైగోట్స్కీ అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? థార్న్డైక్. ఓకేనా? ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మరి ఈ గ్రంథాలన్నింటినీ రచించిన వారు ఎవరు అంటే థార్న్డైక్. థార్న్డైక్ దేనిపైన ప్రయోగం చేశాడు? పిల్లిపైన. ఏ సిద్ధాంతము? యత్నదోష సిద్ధాంతము. ఓకేనా? నెక్స్ట్ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతము. మరి అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతము అంటేనే కోహెలర్. నోటెడ్ కావాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు. కోహెలర్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. అది ఏ వాదము? సంజ్ఞానాత్మక వాదము. ఓకేనా? గెస్టాల్ట్ వాదము అని చెప్పాను. కోహెలర్ ఏ దేశానికి చెందినవారు? జర్మనీ దేశానికి చెందినవారు. మరి కోహెలర్ దేనిపైన ప్రయోగం చేశాడు? చింపాంజీ. దేనిపైన? చింపాంజీ. ఆ చింపాంజీ కూడా పేరుంది. సుల్తానా చింపాంజీ అనే దానిపైన ప్రయోగం చేసిన వారు ఎవరు అంటే కోహెలర్. నోటెడ్ చేసుకోవాలి. అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతము అంటేనే కోహెలర్. నోటెడ్ కావాలి. కోహెలర్ అంటేనే మనకు సుల్తానా చింపాంజీ అనేది కూడా మీకు ఇక్కడ నోటెడ్ కావాలి. మరి గ్రంథము చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథకర్త ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. లేదా రివర్స్ లో కూడా అడగచ్చు. ఈ క్రింది వాణిలో కోహెలర్ రచించినటువంటి గ్రంథాన్ని గుర్తించండి. కోహెలర్ రచించినటువంటి గ్రంథాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం, ఆప్షన్ బి ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, ఆప్షన్ సి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, ఆప్షన్ డి ఏదో ఒకటి కండిషనల్ రిఫ్లెక్సెస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే కోహెలర్. ఓకేనా? మీరు అన్ని ఒకసారి రాసుకొని మీరు నీటుగా ఒక్కసారికి 2 సార్లు అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్స్ ఈజీగా నోటెడ్ అవుతాయి. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము. మరి ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము అంటేనే కోఫ్కా. నోటెడ్ కావాలి ఫ్రెండ్స్. కోఫ్కా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తన యొక్క గ్రంథాలు వచ్చేసరికి మనకి గ్రోత్ ఆఫ్ ది మైండ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. గెస్టాల్ట్. ఓకేనా? సాల్ట్ ఎక్కువగా తింటే కోపం వస్తుంది, సాల్ట్ ఎక్కువ తింటే మైండ్ పెరుగుతుంది. ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం అంటే కోఫ్కా అంటే కోపము. కోపం ఎప్పుడు వస్తుంది? ఓకేనా? కోపంలో మైండ్ పెరుగుతుంది. అదే విధంగా సాల్ట్ ఎక్కువ తినొద్దు అంటున్నాం. అంటే గ్రోత్ ఆఫ్ ది మైండ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ఈ 2 గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే కోఫ్కా. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ బండూరా పరిశీలన సిద్ధాంతము, దానికి ఇంకొక నేమ్ ఉంది. అనుకరణ సిద్ధాంతము, దానికి ఇంకొక నేమ్ ఉంది. నమూనా సాంఘిక అభ్యసన సిద్ధాంతము. రీనేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అనుకరణ సిద్ధాంతము అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? పరిశీలన సిద్ధాంతము, బండూరా. ఓకేనా? ఆల్బర్ట్ బండూరా. మరి తన యొక్క గ్రంథాలు వచ్చేసరికి సోషల్ లెర్నింగ్ థియరీ, చాలా ఇంపార్టెంట్. సోషల్ లెర్నింగ్ థియరీ. నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకలాజికల్ మోడలింగ్. ఈ గ్రంథాలు రచించిన వారు ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. మరి ఆల్బర్ట్ బండూరా ప్రయోగం వచ్చేసరికి బోబో బొమ్మలను ఉపయోగించి పిల్లలపై ప్రయోగం చేసిన వారు ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా. మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము. మరి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన పర్సన్ ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ? వైగోట్స్కీ. అంటే వైగోట్స్కీ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తన యొక్క గ్రంథాలు వచ్చేసరికి థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్. గ్రంథ రచయిత ఎవరు అని అడుగుతారు. సైకాలజీ ఆఫ్ ఆర్ట్స్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆన్సర్ ఏమవుతుంది? వైగోట్స్కీ అనేది మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, బ్రూనర్ బోధనా సిద్ధాంతము, శిక్షణ సిద్ధాంతము అన్న బోధన సిద్ధాంతము అన్న ప్రతిపాదించిన వారు ఎవరు? బ్రూనర్. తన గ్రంథం ఏంటి అంటే ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే బ్రూనర్.
శిక్షణ సిద్ధాంతము అనేది ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పియాజే అంటే చెప్పాను కదా, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఇది శిశు వికాసం చెప్పేటప్పుడు కూడా చెప్పాను, అందుకే మీకు డైరెక్ట్ రాశాను. ఓకేనా, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము అంటేనే మనకు నోటెడ్ కావాల్సింది ఎవరు? పియాజే. మరి పియాజే రచించినటువంటి గ్రంథాలు వచ్చేసరికి ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, సైకాలజీ ఆఫ్ ది చైల్డ్, ది లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్, ది మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ది మైండ్, ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్, ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 సైకలాజికల్ స్టడీస్, ది సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ గ్రంథాలన్నీ రచించిన వారు ఎవరు అంటే పియాజే. ఓకేనా, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు పియాజే. ఆ పియాజే యొక్క గ్రంథాలే ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ. అక్కడికి వాదాలు, వారిని ప్రతిపాదించిన సిద్ధాంతాలు, వారి యొక్క గ్రంథములు అయిపోయింది. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, ఈ గ్రంథివాదినిలో ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటారు. ఆదర్శాల సిద్ధాంతము ఆప్షన్ ఏ కోఫ్కా, ఆప్షన్ బి థార్న్డైక్, ఆప్షన్ డి కోహిలర్, ఆప్షన్ డి డబ్ల్యూసి బాగ్లే. మరి ఆదర్శాల సిద్ధాంతము అంటేనే మనకి ఎవరు నోటెడ్ కావాలి? డబ్ల్యూసి బాగ్లే నోటెడ్ కావాలి. ఓకేనా, మరి అవి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థార్న్డైక్. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఫ్రెండ్స్? ఇక్కడ థార్న్డైక్. ఏ దేశానికి చెందిన వారు? అమెరికా. నెక్స్ట్ సాధారీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్, అమెరికా దేశానికి చెందినటువంటి పర్సన్. నెక్స్ట్ గెస్టాల్ట్, సమగ్రాకృతి, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ముగ్గురున్నారు ఇక్కడ, వెర్దిమర్, కోహెలర్, కోఫ్కా. ముగ్గురు జర్మనీ దేశానికి చెందిన వారు. గెస్టాల్ట్, సమగ్రాకృతి, ట్రాన్స్పోజిషన్ ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే వెర్దిమర్, కోయిలర్, కోఫ్కా. నెక్స్ట్ 4వది ఆదర్శాల సిద్ధాంతము. మరి ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే. ఏ దేశానికి చెందిన వారు? అమెరికా దేశానికి చెందిన వారు. ఈ 4 అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకు సంబంధించినవి. ఇవి అభ్యసనంలో ఉండేటువంటి మొత్తము సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు, వారి యొక్క గ్రంథములు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సైకాలజీలో శిశు వికాసం టాపిక్ ను బేస్ చేసుకొని మరి శిశు వికాసంలో వచ్చేటువంటి మొత్తము శాస్త్రవేత్తలు, ఆ శాస్త్రవేత్తలు రచించినటువంటి గ్రంథాలు, ఆ శాస్త్రవేత్తల యొక్క సిద్ధాంతాలు సింపుల్ గా మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కంపల్సరిగా శాస్త్రవేత్తలు, గ్రంథాలు, సిద్ధాంతాలను బేస్ చేసుకొని బిట్టు టచ్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శిశు వికాసం మొత్తము ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియోకు చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ సిద్ధాంతాల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే భాషా వికాస సిద్ధాంతము అంటేనే మనకు నోమ్ చోమ్స్కీ. ఓకేనా, అమెరికా దేశానికి చెందినటువంటి నోమ్ చోమ్స్కీ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మరి ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే భాష అనేటువంటిది ఒక పేరు. ఓకేనా, భాష అంటాం కదా, భాష అనేది నేమ్ అంటున్నాం కాబట్టి నేమ్, నోమ్. ఓకేనా, నేమ్ అంటేనే మనకు నోమ్ చోమ్స్కీ. నోమ్ అంటే నేమ్ అనేటువంటి చిన్న లాజిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. భాష అనేది ఒక పేరు అంటే నేమ్ కాబట్టి నోమ్ చోమ్స్కీ. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ చోమ్స్కీ అని ఇచ్చారనుకోండి, భాష ఒక స్కీమ్ వేశాడు. స్కీమ్ వేశాడు అంటే భాష ఒక స్కీమ్ వేశాడు. స్కీమ్ అంటేనే చోమ్స్కీ. భాష అనేది ఒక పేరు కాబట్టి నేమ్. ఓకేనా, నోమ్ చోమ్స్కీ. అంటే మీకు చదివే విధానంలోనే మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు ఫ్రెండ్స్. నోమ్ చోమ్స్కీ అంటేనే మీకు చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం అని మీరు చదివే విధానంలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. సంజ్ఞ అంటే గుర్తు. ఓకేనా, ఏ గుర్తు చెప్తున్నాము? పి అనేటువంటి ఒక గుర్తు పెట్టుకోండి అంటున్నాము. ఓకేనా, పి అనేటువంటి లెటర్ ను గుర్తు పెట్టుకో. ఓకేనా, సైకాలజీ కదా మనం చదివేది. సైకాలజీ అంటే పిఎస్వై. అక్కడ పి అనేది సైలెంట్. సైకాలజీ యొక్క స్పెల్లింగ్ ఏంటి? PSYCHYLOZY. అంటే సైకాలజీలో పి సైలెంట్ కాబట్టి పి అనేటువంటి లెటర్ సంజ్ఞ గుర్తుపెట్టుకో అంటున్నాం. అంటే సంజ్ఞ అంటేనే సైకాలజీలో పి అనేది సైలెంట్ అని చెప్తున్నాం కాబట్టి సంజ్ఞ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? పియాజే గుర్తు రావాలి. ఓకేనా, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే పియాజే. ఏ దేశస్థుడు అంటే స్విట్జర్లాండ్. సంజ్ఞ అంటేనే గుర్తు. ఏం గుర్తు పెట్టుకోవాలి? సైకాలజీలో పి అనేది సైలెంట్. అక్కడ పి అంటే ఏంటి? పియాజే.
అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము. నెక్స్ట్ థర్డ్ వన్ నైతిక వికాస సిద్ధాంతము. నైతిక అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనుషుల కన్నా పక్షులకే నైతిక విలువలు ఎక్కువ ఉన్నాయి, అంటే జంతువులకు నైతిక విలువలు ఎక్కువ ఉన్నాయి అంటాం కదా, గుర్తుపెట్టుకోవడం కోసం. అంటే మనుషుల కన్నా జంతువులే మేలు అంటాం కదా, ఇక్కడ జంతువులే అంటే బర్డ్ గా గుర్తుపెట్టుకోండి, బర్గ్. ఓకేనా, బర్గ్ అంటే మనకు నైతిక విలువలు, నైతిక వికాస సిద్ధాంతము అనేది కోల్బర్గ్. ఓకేనా, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము మీరు నోటెట్ చేసుకోవాలి. కోల్బర్గ్ బర్డ్ నైతిక విలువలు. ఓకేనా, బర్డ్ నైతిక విలువలు అనేటువంటి ఒక చిన్న లాజిక్ ద్వారా కోల్బర్గ్ ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అంటే నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మీరు చదవడంలోనే నోటెట్ చేసుకోవాలి. నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతము, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము. నెక్స్ట్ ఆత్మస్వీయ వికాస సిద్ధాంతము. ఆత్మస్వీయ వికాస సిద్ధాంతము కార్ల్ రోజర్స్. ఓకేనా, కార్ల్ రోజర్స్ అంటే రోజా స్పీయ అంటే తనంతట తాను. ఓకేనా, స్పీయ అంటే తనంతట తాను, అంటే రోజా తనంతట తాను కారులో వెళ్ళి ఎమ్మెల్యే అయింది. ఓకేనా, ఆత్మ అంటే తనంతట తాను. ఇక్కడ ఆత్మ స్వీయ అంటే తనంతట తాను ఈ కారులో వెళ్ళింది ఎవరు? రోజా వెళ్ళింది. అంటే మీకు గుర్తుపెట్టుకోవడం కోసం ఫ్రెండ్స్, స్వీయ అంటే తనంతట తాను. ఓకేనా, దేంట్లో వెళ్ళారు? కారులో వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? రోజా వెళ్ళారు. అంటే స్వీయ అంటేనే మీకు ఏం గుర్తు రావాలి? కార్ల్ రోజర్స్. అంటే కార్ల్ రోజర్స్ అంటేనే మీకు ఆత్మస్వీయ వికాస సిద్ధాంతం అనేది మీకు మైండ్ లో నోటెడ్ కావాలి. కార్ల్ రోజర్స్ ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి వారు. కార్ల్ రోజర్స్ అంటేనే ఆత్మస్వీయ వికాస సిద్ధాంతము. నెక్స్ట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతము. మనోసాంఘిక అంటే ఇక్కడ సోషల్ ఎవరెవరు చదువుతున్నారంటే ఎరిక్ ఎరిక్సన్ ఇద్దరు కలిసి సోషల్ చదువుతున్నారు. ఓకేనా, ఎరిక్సన్ ఇద్దరు ఏం చేస్తున్నారు? సోషల్ చదువుతున్నారు. సాంఘిక. ఓకేనా, ఎరిక్సన్ సింపుల్ గా మీరు ఎరిక్సన్ ఇచ్చిన కానీ ఆన్సర్ అయితే మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎరిక్సన్ ఇద్దరు ఏం చేస్తున్నారు? సోషల్ సర్వీస్ చేస్తున్నారు. లేదా మీ ఇద్దరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. సోషల్ సర్వీస్ ఎవరు చేస్తున్నారంటే ఎరిక్సన్ ఇద్దరు బాగా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అంటే సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అంటే ఎరిక్సన్ అనేది మీకు మైండ్ లో ఫిక్స్ కావాలి. ఏ దేశస్తుడు అంటే జర్మనీ దేశస్తుడు. ఓకేనా, నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్ ఓకేనా, లేడీ అన్నమాట. మానవ వికాస దశలను ఓకేనా ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్. ఇక్కడ మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలిజబెత్ అంటే బర్త్ అంటేనేంటి? పుట్టడము అంటేనే మానవునికి ఎన్నో వికాస దశలు ఉంటాయి అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ బర్త్ వెంటనే హార్లాక్ అంటే హార్లిక్స్ ఎక్కువగా తాపుతారు. అంటే చిన్న లాజిక్ ఏంటి అంటే ఎలిజబెత్ అంటే బర్త్ అంటే ఏంటి? పుట్టిన వెంటనే మానవునికి వివిధ రకాల వికాస దశలు ఉంటాయి అనేది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మానవ వికాస దశలు అంటేనే మానవ వికాస దశలు ఎప్పుడు వస్తాయి? పుట్టిన తర్వాత వస్తాయి మానవునికి వికాస దశలు. పుట్టడము అంటే ఏంటి? బర్త్ అంటే ఏంటి? ఎలిజబెత్. ఓకేనా, ఎలిజబెత్ అంటే ఎలిజబెత్ హార్లాక్. ఓకేనా, మానవ వికాస దశలు. ఇవి మనకు ఈ శిశు వికాసంలో వచ్చినటువంటి సిద్ధాంతాలు. నోమ్ చోమ్స్కీ అంటేనే భాషా వికాస సిద్ధాంతము, పియాజే అంటేనే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, కోల్బర్గ్ అంటేనే నైతిక వికాస సిద్ధాంతము, కార్ల్ రోజర్స్ అంటేనే ఆత్మస్వీయ వికాస సిద్ధాంతము, ఎరిక్సన్ అంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతము, ఎలిజబెత్ హార్లాక్ అంటే మానవ వికాస దశలు. నెక్స్ట్ గ్రంథాలను బేస్ చేసుకొని చెప్తే హెరిడిటరీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే గాల్టన్. నోటెట్ చేసుకోవాలి. హెరిడిటరీ జీనియస్. ఓకేనా, గాల్టన్. ఓకేనా, గాలినే చూశాడంట. ఓకేనా, చాలా జీనియస్. గాలినే చూశాడంటే చాలా జీనియస్ కదా. అంటే గాల్టన్ అంటేనే గాలిని చూడడం అంటే చాలా జీనియస్ కాబట్టి గాల్టన్ అంటేనే మనకి ఏం నోటెడ్ కావాలి? జీనియస్. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు అంటే గాల్టన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం బాగ్లే. ఓకేనా, ఓకేనా, ఎడ్యుకేషనల్ బాగా ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అంటే ఎడ్యుకేషన్ మీద మంచి గ్రిప్ బాగా ఉంది. అంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎడ్యుకేషన్ మీద బాగా గ్రిప్ ఉంది అంటే బాగ్లే. ఓకేనా, మీరు నోటెడ్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేది కూడా రావాలి మీకు ఫ్లోలో. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ అంటేనే బాగ్లే అని కాదు. ఓకేనా, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం మీద బాగా అంటే WC బాగ్లే. నెక్స్ట్ ఎందుకంటే ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆప్షన్స్ బేస్ చేసిన వెంటనే చూడగానే మీరు ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ డెవలప్మెంటల్
డెవలప్మెంటల్ సైకాలజీ. ఓకేనా, ఇక్కడ డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ అంటే ఇందాక బర్త్ అని చెప్పాను, బర్త్ అంటేనే మానవ వికాస్ దశలో అని చెప్పాను. మానవ వికాస్ దశలు అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి? ఎలిజబెత్ హార్లాక్ గుర్తు రావాలి. సో ఒకదానికి ఒకటి లింక్ మీరు ఏ విధంగా చెప్పినా ఆన్సర్ చెప్పేయాలన్నమాట. ఎలిజబెత్ హార్లాక్ అంటేనే మనకు అమెరికా దేశస్తులు. ఓకేనా, డెవలప్మెంటల్ సైకాలజీ అంటేనే ఎలిజబెత్ హార్లాక్. నెక్స్ట్ చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్. ఇక్కడ చూడండి, చైల్డ్హుడ్. ఓకేనా, ఎరిక్సన్. సన్ అంటే చైల్డ్ కదా, ఎరిక్సన్ అంటాం కదా, సన్ కదా, అంటే చైల్డ్ అంటాం కదా. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అంటే చైల్డ్ కు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయని చెప్తున్నాము. ఓకేనా, చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అంటే చైల్డ్ ను డెవలప్ చేయడానికి ఓకేనా సైకలాజికల్ గా డిఫరెంట్ స్టేజెస్ అని చెప్తున్నాం కాబట్టి ఎరిక్సన్. ఓకేనా, ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఆప్షన్స్ చూస్తే మీరు ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ గ్రంథకర్త ఎవరు అంటే ఎరిక్సన్. ఓకేనా, ఇతన్ని ఇగో సైకాలజిస్ట్ అంటాం. ఇగో సైకాలజిస్ట్ అని ఎవరిని అంటాము అంటే ఎరిక్సన్ అంటాం. ఓకేనా, ఇగో సైకాలజిస్ట్ గా పేరు పొందిన వారు ఎవరు అంటే ఎరిక్సన్. నెక్స్ట్, ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, psychology of the child, the long vision thought of the child, the moral judgment of the child, the origins of intelligence in children, 6 psychological studies, the psychology of intelligence. ఈ గ్రంథాలన్నీ రచించిన వారు ఎవరు అంటే జీన్ పియాజే. ఓకేనా, ఇందాక మీకు ఇప్పుడు సిద్ధాంతాన్ని చెప్పండి. పియాజే అంటే సైకాలజీలో పి సైలెంట్ కదా, పి సైలెంట్ అంటే ఒక సంజ్ఞ గుర్తుగా గుర్తుపెట్టుకోమని చెప్పాను, అంటే సంజ్ఞానాత్మక సిద్ధాంతము. ఓకేనా, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతము. అలా మీకు మైండ్ లో వెంటనే స్టోర్ కావాలి. అలా స్టోర్ అయినప్పుడే మీకు ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలరు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. ఓకేనా, లాజికల్ గా థింక్ చేసాం కదా. ఇక్కడ పి అనేది ఇక్కడ సైకాలజీ ఆఫ్ ది చైల్డ్, the long vision thought of the child, the moral judgment of the child, the origins of intelligence in children, 6 psychological studies, the psychology of intelligence. ఈ గ్రంథాలు రచించిన వారు ఎవరు అంటే జీన్ పియాజే. నెక్స్ట్, ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్, ఫిలాసఫీ ఆఫ్ సైకలాజికల్ ఆఫ్ రెండు ఉన్నాయి చూడండి. ఓకేనా, ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, అదే విధంగా ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ రెండు నోటెడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మీరు రెండు నోటెడ్ చేసుకోవాలి. ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, అదే విధంగా ది మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్. మరి ఈ గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే కోల్బర్గ్ అంటే బర్డ్స్ కి ఇప్పుడు నైతిక విలువలు ఉన్నాయని చెప్పాను కదా. కోల్బర్గ్ అంటే మనకి ఏం నోటెడ్ కావాలి? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము అనేది మనకు మైండ్ లో ఫిక్స్ కావాలి. ఓకేనా, ఇవి కోల్బర్గ్ యొక్క సిద్ధాంతాలు. నెక్స్ట్, ఫ్రీడమ్ టు లెర్న్, చాలా ఇంపార్టెంట్. ఫ్రీడమ్ టు లెర్న్, ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ. ఓకేనా, ఈ గ్రంథాలు రచించిన వారు ఎవరు అంటే కార్ల్ రోజర్స్. ఇందాకనే చెప్పాను, కార్ల్ రోజర్స్. రోజా తనంతట తాను అంటే స్వీయగా. ఓకేనా, కార్ల్ వెళ్ళిపోయింది అంటున్నాం, అంటే రోజా అంటేనే మనకు తనంతట తాను అంటే ఆత్మ స్వీయ అనేది మీకు మైండ్ లో ఫిక్స్ అయితే చాలు. మరి కార్ల్ రోజర్స్ రచించినటువంటి గ్రంథాలు ఏంటి అంటే ఫ్రీడమ్ టు లెర్న్, ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ. ఓకేనా, ఈ గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే కార్ల్ రోజర్స్. నెక్స్ట్, లాంగ్ విజన్ మైండ్ నోటెడ్ చేసుకోవాలి. లాంగ్ విజన్ మైండ్, లాంగ్ విజన్ థాట్. నెక్స్ట్, సింటాక్టిక్ స్ట్రక్చర్స్. నెక్స్ట్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఈ గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ అన్న కానీ మీకు భాష గుర్తు రావాలి. స్కీ అంటే భాష, ఒక స్కీమ్ వేశాడు. నోమ్ చోమ్స్కీ అంటే నేమ్ అనేది ఒక పేరు, భాష. ఓకేనా, భాష అంటేనే నోమ్ చోమ్స్కీ అనేది మీకు మైండ్ లో ఫిక్స్ కావాలి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లిజిస్టిక్స్ అని కూడా ఎవరిని అంటారు అంటే నోమ్ చోమ్స్కీని అంటారు. ఓకేనా, నోమ్ చోమ్స్కీ రచించిన గ్రంథాలు ఏంటి? ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లిజిస్టిక్ అంటేనే మనకి ఎవరు గుర్తు రావాలి? చోమ్స్కీ గుర్తు రావాలి. ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్. ఓకేనా, నెక్స్ట్ సింటాక్టిక్ స్ట్రక్చర్స్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ అంటేనే పేరు గుర్తు రావాలి, నోమ్ చోమ్స్కీ. లాంగ్వేజ్ అండ్ థాట్, లాంగ్వేజ్ అండ్ మైండ్, ఈ గ్రంథాలను రచించిన వారు ఎవరు అంటే నోమ్ చోమ్స్కీ, భాషా వికాస సిద్ధాంతము. నెక్స్ట్ బిహేవియరిజం, వాట్సన్. ఓకేనా, నీ బిహేవ్ బాగలేదు,
అంటే మనం బిహేవ్ బాగలేదు అంటేనే ఏంటి అని అడుగుతాం కదా. బిహేవియర్ బాగలేదు అంటే వాట్ అంటాం. ఓకేనా, వాట్సన్. బిహేవియరిజం అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన పర్సన్ ఎవరు అంటే వాట్సన్. ఓకేనా, ఇవి సిద్ధాంతాలు, శాస్త్రవేత్తలు, అదే విధంగా వారి యొక్క గ్రంథాలు. నెక్స్ట్ ఈ లెసన్ లో అనువంశికవాదులు ఎవరు, పరిసరవాదులు ఎవరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వారిలో పరిసరవాదులు కాని వారిని గుర్తించండి అంటాడు, లేదా అనువంశికవాదులను గుర్తించండి అంటాడు. సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు నోటెడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లెటర్స్ తో ఒక కోడ్ తో ఏదో మీరు శ్లోకం చదివినట్టుగా మైండ్ లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, ఎలానో చూడండి. ఇక్కడ గోడ ఆపి, చూడండి గోడ ఆపి రాసుకోవాలి. షార్ట్ కట్ కావాలంటే గోడ ఆపి వి ఆపి వి ఆపి వి గాకే ఫ్రీ. ఓకేనా, అది మీరు ఒక శ్లోకంలా చదివితే ఈజీ ఫ్రెండ్స్, మీరే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. 2-3 సార్లు చదివితే ఈజీ. గోడ ఆపివి చదవాలి. గోడ ఆపివి గాకెల్లా ఫ్రీ, గాకే ఫ్రీ, గోడ ఆపివి గాకే ఫ్రీ. ఈజీగా చదవచ్చు. ఓకేనా, గోడ అంటే గో అంటే గోడాట్, గా అంటే డా అంటే డగ్డేల్, ఆ అంటే ఆల్ఫోర్డ్, పి అంటే పియర్సన్, వి విన్షిప్, గా గాల్టన్, కే కెలాగ్, ఫ్రీమన్. మళ్ళీ చెప్తున్నా, గోడ ఆపివి గాకే ఫ్రీ, గోడ ఆపివి గాకే ఫ్రీ. ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా, ఇక్కడ మనకు అనువంశికము. ఓకేనా, అనువంశికము అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంచెం లాజిక్ పెద్దగా ఉంది కాబట్టి అనువంశికం అనమాట. అనువంశికము. ఓకేనా, అనువంశికము అంటే కొంచెం పరిసరానికి ఇక్కడ చిన్నగా ఉంది, అనువంశికము అంటే పెద్దగా ఉంది. అనువంశిక అంటే కోడ్ ఎక్కువ ఉంది. గోడ ఆపివి గాకే ఫ్రీ. ఓకేనా, నోటెడ్ కావాలి. అదే విధంగా ఇక్కడ పరిసరవాదులు అయితే న్యూ గోబావా ఫ్రిస్కో. ఓకేనా, ఫ్రీ షో అంటాం కదా, ఫ్రిస్కో. న్యూ గోబావా ఫ్రిస్కో. న్యూ అంటే న్యూమన్, గో అంటే గోల్టన్, బా అంటే బాగ్లే, వా అంటే వాట్సన్, ఫ్రీ అంటే ఫ్రీమన్, స్కో అంటే స్కోడాక్. ఇక్కడ మీకు ఫ్రీమన్ ఉంది చూడండి. అంటే ఫ్రీమన్ అనే పర్సన్, అదే ఫ్రీమనే కదా. ఓకేనా, ఫ్రీమన్ అనే పర్సన్ అనువంశికవాదుడు, అదే విధంగా పరిసరవాదులు కూడా. మీరు ఈ విధంగా ఫస్ట్ లెటర్స్ ని 2-3 సార్లు చదవడం ద్వారా ఈజీగా షార్ట్ కట్స్ ని మీరు నోటెడ్ చేసుకోవచ్చు. ఇది శిశు వికాసంలో ఉండేటువంటి శాస్త్రవేత్తలు, వారి యొక్క గ్రంథాలు, వారి యొక్క సిద్ధాంతాలు.